శ్రీ నరేంద్ర మోడీ గారిని అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని చూస్తే యావత్ భారతదేశం వారి యొక్క ఫిట్నెస్ ఆరోగ్యము 75 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు 76 ఏళ్ల నారా చంద్రబాబు నాయుడు గారు 44వ సంవత్సరమైన మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని చూస్తే వారి యొక్క ఆరోగ్యము ఫిట్నెస్ యావత్ భారతదేశం గర్వించేదగ్గ నాయకత్వ లక్షణాలతో పాటు వారి యొక్క ఆరోగ్య విషయాల్ని మీరు కానీ గమనిస్తే ప్రతిరోజు యోగా నాకు పర్సనల్గా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 రోజులు వారితో పాటు పాదయాత్రలో చూస్తే 4:30కి లేచి యోగా చేస్తూ ఉంటారు. అప్పుడే సౌండ్స్ వస్తూ ఉన్నాయి, 11:30 అయింది కదా అంటే ముఖ్యమంత్రి గారు లేచి యోగా చేస్తున్నారు అన్నారు. అంటే నైట్ 11:30 అయినా పొద్దునే 4:30కి యోగా చేసే ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉండారు అంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడే యోగా గురువులు అలాగే మన జేసీ గారు, మన అడిషనల్ ఎస్పీ గారు, మన చుడా చైర్పర్సన్ అందరూ చెప్పినట్టు యోగా అనేది ప్రతి ఒక్కరికి ప్రతిరోజు వారి జీవితంలో ఒక భాగమై పొద్దునే లేవగానే యోగా చేయగలిగితే వారికి జ్ఞానంతో పాటు ఆరోగ్యము ఫిట్నెస్ అన్నీ వచ్చి హాస్పిటల్కి డాక్టర్లకి దూరంగా ఉండే విధంగా జీవించవచ్చని అనేక సందర్భాల్లో చాలామంది యోగా గురువులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కర్ణాటకలో లివింగ్ ఆర్ట్ మన రవిశంకర్ గురూజీని కలిసినప్పుడు కూడా వారి యొక్క మనోభావాలు తెలియపరిచేటప్పుడు వారు ఎక్కడో దైవ సంబోతులు లేదంటే దేవుళ్ళు ఏం కాదు, వాళ్ళు మానవ మనుషులు. యోగా ద్వారా ఇంత పెద్ద వాళ్ళకు ఒక శక్తిని సాధించి ఆ శక్తిని పోయిన ప్రతి ఒక్కరికి కూడా డివోటీస్కి పంచుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ రోజు నుండి ప్రతి ఒక్క చిత్తూరు నియోజకవర్గ యువత, మహిళలు అలాగే పురుషులు ఎవరైతే వ్యాపారస్తులు అనేక మంది ఉద్యోగస్తులు ఉంటారో వారంతా ఆరోగ్యంగా తమ కుటుంబాన్ని జీవించాలి అంటే ఈ యోగా అనేది చాలా ముఖ్యమని పదే మన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుండి అప్పుడే మన జేసీ గారు చెప్పినట్టు 3-4 సందర్భాల్లో ఈ కార్యక్రమాలని నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున చిత్తూరు యువత, మహిళలు అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొని మన చిత్తూరుని కూడా ఆరోగ్య చిత్తూరు, యోగా చిత్తూరుగా తీర్చిదిద్దడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క యోగా కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటా, మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా దీన్ని ప్రతిరోజు ఇంట్లో అలవాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై యోగాంధ్ర, జై యోగా చిత్తూరు. మొదలు పెడుతున్నాము. పోయిన సంవత్సరం ఎలాగే మనం చేసామో యోగాంధ్ర, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం వివిధ రకాల ప్రోగ్రాంతో మనం చేస్తున్నాము. దానికి ఫస్ట్ ప్రారంభంగా ఈ రోజు మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లు కూడా యోగా సంబంధించిన కాంపిటీషన్స్ రేపటి నుంచి మొదలు పెడుతున్నారు. విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్, అదేవిధంగా స్టేట్ స్థాయిలు కూడా ఈ కాంపిటీషన్ జరుగుతాయి. తర్వాత మనం ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా నెక్స్ట్ ఒక 15 రోజు యోగా అందరికి యోగా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాము. సో జిల్లా లెవెల్ ఇప్పుడు యోగా గురూస్ని, అదేవిధంగా యోగా ట్రైనర్స్ ని 200 మెంబర్స్ యోగా ట్రైనర్స్ ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళకి ఈ రోజు నుంచి ట్రైనింగ్ కూడా మొదలు పెట్టాము. నెక్స్ట్ ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కూడా మినిమం ఒక 17 మెంబర్స్ యోగా ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేసుకొని ప్రతి ఒక్క ట్రైనర్స్ కూడా మినిమం ఒక 50 to 100 మెంబర్స్ పబ్లిక్ ని మ్యాప్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా యోగా ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తాము. దానితో పాటు మనకు థీమాటిక్ యోగా అనే ఒక ప్రోగ్రాము జూన్ 9కు ఇక్కడ జరుగుతుంది.